నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. మనం జరుపుకునే 9 రోజుల బతుకమ్మలో వేపకాయ బతుకమ్మ అని మనం సపరేట్గా జరుపుకుంటాం. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి కొంచెం వివరించండి. తప్పకుండా. వేప చెట్టు యొక్క ప్రాధాన్యత ఇది అంతా ప్రకృతికి సంబంధించిన మనకి ఆరాధన. ప్రకృతిలో మనం ఎలా ఉండాలి, ప్రకృతితో మనం ఎలా ఉండాలి, ప్రకృతి మనకి ఏమిస్తుంది ఆయుర్వేద ప్రకారంగా. అంటే ఆయుర్వేదం అంతా ఏంటి, ప్రకృతి చెట్ల నుంచి వచ్చింది ఆయుర్వేదం కదమ్మా. మనకి ఆరోగ్యాన్ని సూచించేది అంతా ఆయుర్వేదం. అయితే ఈ మనిషికి సంబంధించిన ప్రతి పండుగ, పూజ, మనం వాడే వస్తువులు అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. ఆయుర్వేదంలో వీటికి సంబంధించిన ఏదో ఒక చిహ్నం మనకు ఖచ్చితంగా కనపడే తీరుతుంది. అలాంటిది మన ప్రతి పండుగ. అయితే వేపకాయల బతుకమ్మ అంటే ఈ సీజన్లో మీకు ఏమవుతుంది, ఉగాది పండుగ అప్పుడు చక్కగా పూలు వచ్చి మీకు పండ్లు వచ్చి కింద పడిపోయి ఉండే టైం ఇదంతా కదా. ఇప్పుడంతా ఏంటి, ప్రకృతి చిగురిస్తూ ఉంటుంది, పూలు వస్తూ ఉంటాయి అన్నీ. కానీ వేప చెట్టుకి రావు ఇప్పుడు కదా. ఈ సీజనే కాదు అసలు, ఏ దేనికి సీజన్ కాదు. కానీ వేప చెట్టు యొక్క గాలి మీకు ఎంత మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొంచెం సేపైనా మీరు వేప చెట్టు కింద కూర్చుంటే ఆ గాలి మీకు మంచి చేస్తుంది అంటారు. కానీ రాత్రి ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, ఇది కూడా అలాగే. కానీ పొద్దున పూట మాత్రం ప్రకృతిని పూర్తిగా కలుషితం చేసిన కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని నివారిస్తుంది. ఈ రోజున మీరు దాన్ని కూడా తలుచుకుంటున్నారు బతుకమ్మలో. అయితే ఇక్కడ మాత్రం పేర్చేటప్పుడు మీరు తంగేడు పువ్వుల్ని, గునుగు పువ్వుల్ని, బంతి పువ్వుల్ని, చామంతి పువ్వుల్ని, ఇలాంటి అనేక రకాల పువ్వుల్ని తీసుకొచ్చి బతుకమ్మని పేర్చి గౌరమ్మని ఆహ్వానం చేసుకుని బియ్య పిండిని చక్కగా వేపకాయల్లాగా తయారు చేసి దాంతో పాయసం చేసి నైవేద్యం పెట్టడం. అందుకని వేపకాయల బతుకమ్మ అయింది. వేపకాయలు తినాలి, వేప పళ్ళు తినాలి అనేవాళ్ళు. మనం తింటామా ఇప్పుడు, చేదుగా ఉంటుంది అని మనం తినాం. కానీ వేప పళ్ళు చేదుగా ఉండవు, వేపకాయ చేదుగా ఉంటుంది, వేప ఆకు చేదుగా ఉంటుంది, వేప కొమ్మ కూడా చేదుగానే ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి చేదు ఉండవు, కొంత వగరుగా కొంత తీయగా ఉంటుంది. అందుకని మేము చిన్నప్పుడు తిన్నాం, మాకేం దొరికితే తినేసేవాళ్ళం. అది అప్పుడు అలాంటి ప్రకృతి ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రకృతి మనకు కనిపించదు. ఎక్కడ చూసినా రోడ్లు కూడా కలుషితంగా. ఇప్పుడు వేప చెట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు బయట, చాలా తక్కువ. అదే కరెక్టే. వేప చెట్టు కనిపించినా కింద పడితే తినే పరిస్థితి లేదు ఇప్పుడు. అప్పుడు ఆరు బయట కూడా నీట్గా ఉండేది. ఇప్పుడు ఎంత చక్కటి గచ్చులు వేసినా కూడా నీట్గా ఉండట్లేదు. మనం డస్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటున్నాం కాబట్టి. అందుకని ఈ వేప చెట్టు ప్రాముఖ్యతని తెలుపుతుంది. కానీ బతుకమ్మకి ఒక ప్రాధాన్యతని సంతరించుకుంది ఏంటి అంటే, ఈ బియ్య పిండిని వేపకాయల్లాగా తయారు చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం. అదే విశేషం దీన్ని. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి.